ఓడిపోయిన జగన్ వైసీపీ కార్యకర్తల్లో మార్పు రాలేదని శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు విమర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా తొలిసారిగా జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా అనంతపురంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సత్యసాయి జిల్లాకు వెళ్లారు. నిండు గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా పోయిందన్నారు. గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో దేవత సమానం అంటారు. అలాంటి మహిళని కాలితో దన్నడం అంటే ఎంత రాక్షసత్వమో, ఎంత పైశాచికత్వమో ఒకసారి సమాజం చూస్తూ ఉంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా పనిచేస్తుందనడానికి అనేక నిదర్శనాలు, ఉదాహరణలు ఉన్నాయి. నిన్నటి రోజు పాశవికంగా వ్యవహరించిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు పాల్పడినా చంద్రబాబు గారు ఉపేక్షించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఓటమిలో గుణపాఠం నేర్చుకోవాలి. ఏ పార్టీ ఓడిపోయినా పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తేనో, రప్పా అని మాట్లాడితేనో, లేదా గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు నరుకుతామంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, కానీ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా మీరు వ్యవహరిస్తే ప్రజలు మీకన్నా మాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా ఇంతకంటే గుణపాఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇంకా పార్టీ దిగజారిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తే, ఇలాంటి సంఘటనలు ఉపేక్షించదు తెలుగుదేశం ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తారు.